హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ప్రజ్ఞాన్ థర్డ్ బర్త్డే డెకరేషన్. ఇంకా ప్రజ్ఞాన్ తన బర్త్డే కోసం ఒకటి అడిగాడు. అది వీడియో ఎండింగ్లో ఉంది, అది కూడా చూసేయండి. ఈసారి కూడా ప్రజ్ఞాన్ బర్త్డే క్లబ్ హౌస్లోనే చేశాము. కాకపోతే డెకరేషన్ మాత్రం మేమే చేసేసుకుందాం అని అనుకున్నాము. ఎందుకంటే ఈసారి అంత గ్రాండ్గా కాకుండా సింపుల్గా చేద్దాము. అండ్ ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఇన్వైట్ చేశాము, అది కూడా ఓన్లీ కమ్యూనిటీలో వరకే. ఈసారి డెకరేషన్కి అయితే మా మామయ్య పిల్లలు చెర్రీ జెస్సీ ఇంకా మా బావ హెల్ప్ చేశారు. చెర్రీ జెస్సీ లేకపోయింటే డెకరేషన్ అంతవరకు అయ్యేదే కాదు, చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ప్లాన్ ఏం లేదు. ముందైతే బెలూన్స్ అన్ని బ్లో చేద్దాము, తర్వాత ఒక్కొక్క ఐడియా సెట్ చేసుకుందాము అని అనుకున్నాము. డెకరేషన్కి అండ్ థీమ్కి ఏవైతే సూట్ అవుతాయో అవన్నీ కూడా ప్రణీత ముందే పెట్టేసింది. అండ్ డెకరేషన్లో అయితే ప్రణీత ఇన్వాల్వ్ అవ్వడానికి లేకపోయింది, ఎందుకంటే ఈసారి ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే అందరు కూడా పిల్లలు, సో బయట నుంచి ఫుడ్ తేవడం ఎందుకు అని మమ్మీ ప్రణీత కంప్లీట్గా ఫుడ్ సెక్షన్ చూసుకున్నారు. పిల్లలే 40 మెంబర్స్ వరకు వచ్చారు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు. సో అందరు కలిపి అరౌండ్ 70 మెంబర్స్ వరకు అయితే అయిపోయారు. సో అందరి కోసం కూడా ఫుడ్ ఓన్లీ మమ్మీ ఇంకా ప్రణీత కష్టం కాబట్టి డాడీ కూడా కొంచెం హెల్ప్ అయితే చేశారు. అందుకే డెకరేషన్ వరకు మేమే చూసుకున్నాము. ఈ బెలూన్స్ అన్నీ బ్లో చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మిగతావన్నీ కూడా వీడియో తీయాలి అంటే మాకు టైం సరిపోలేదు. స్పీడ్గా ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసేసుకున్నాము. కేక్ స్టాండ్ దగ్గర అయితే 3 ఇయర్స్ కాబట్టి 3 హైలైట్ అయ్యేలా అలా సెంటర్లో అయితే పెట్టాము. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది, సింపుల్గానే వచ్చింది. ప్రజ్ఞాన్ ఈసారి స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలి అన్నాడు, అందుకని స్పైడర్ మ్యాన్ థీమే చేశాము. స్పైడర్ మ్యాన్ థీమ్తో పాటు నాకు స్పైడర్ మ్యాన్ నైఫ్ కూడా కావాలి అని అడిగాడు. ఫస్ట్ టైం అలా అడిగాడు కదా అని చాలా ట్రై చేసాం, ఆఫ్లైన్లో ఇంకా ఆన్లైన్లో. కాకపోతే ఇక్కడ కూడా మాకు దొరకలేదు. సో వాడి కోసం అని ఇంకా మేమే చేద్దాము అని అనుకున్నాము. దానికోసం ఒక ప్లాస్టిక్ నైఫ్ తీసుకున్నాం. అండ్ యాక్రిలిక్ పెయింట్ ఇంట్లో ఉంది కాబట్టి అదే రెడ్ కలర్ అయితే యూస్ చేసేసాము. అదే పెయింట్ని కంప్లీట్ నైఫ్ మొత్తం కూడా వేసేసాము. 2 సైడ్స్ కూడా కంప్లీట్ పెయింట్ వేసేసి కొంచెం సేపు డ్రైయింగ్కి పెట్టాము. బాగా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి, సో ఆ మార్కర్ తీసుకొని దాంతోనే స్పైడర్ వెబ్ లాగా డిజైన్ అయితే చేసేసాం. ఎందుకంటే ఆ డిజైన్ వేస్తేనే వాడికి ఆ ఫీల్ వస్తుంది కదా అనిపించింది. అందుకనే స్కేల్ యూస్ చేసుకొని ఆ డిజైన్ అయితే కంప్లీట్ చేసాము. ఫస్ట్ అయితే 1 సైడే వేద్దాము అని అనుకున్నాము. దాని తర్వాత చూస్తే ఇంకొక సైడ్ లేకపోతే బాగోదు కదా అనిపించి ఇంకా 2 సైడ్స్ కూడా సేమ్ డిజైనే వేసేసాం. ఎందుకంటే ప్రజ్ఞాన్కి తెలిసిన తర్వాత వాడు అడిగిన ఫస్ట్ అయితే ఇదే. సో వాడు అడిగింది ఎందుకు మనం మిస్ చేయాలని చెప్పి వాడికి నచ్చేలాగైతే ట్రై చేసాము. అలా 2 సైడ్స్గా నైఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ డౌట్ వచ్చింది, ఒకవేళ కేక్ కట్ చేసినప్పుడు ఏమైనా కలర్ అంటుతుందేమో అని ఒకసారి వాష్ కూడా చేసి చూసాము, ఏం కాలేదు, సేఫ్ అనిపించింది. ఫైనల్లీ కేక్ పక్కన నైఫ్ కూడా పెట్టేశాము. కేక్ కూడా స్పైడర్ మ్యాన్ థీమ్ కేకే తీసుకున్నాము. అలా మా ప్రజ్ఞాన్ థర్డ్ బర్త్డే డెకరేషన్ అయితే ఇలా అయింది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్